బాహుబలి 1, బాహుబలి 2 ఈ 2 సినిమాలను కలిపి రీసెంట్‌గా 'బాహుబలి ది ఎపిక్' అనే పేరుతోటి రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి జనాలల్లా అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏంటి 10 ఏండ్ల తర్వాత వచ్చిన సినిమాకి కూడా జనాలలో ఇంత క్రేజా అని అనుకున్న జక్కన్న ఒక ఆలోచన చేశారంట. అయితే ఆయన ఆల్రెడీ 'ఎస్ఎస్ఎంబి 29' అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని క్రేజ్ చూసి బాహుబలిని మళ్ళీ జనాలకి దగ్గర చేయాలనే ఆలోచనతోటి 'బాహుబలి ఎటర్నల్ వార్' అనే సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారట. అయితే ఈ సినిమా యానిమేటెడ్. ఏంటి యానిమేటెడా అని అనుకుంటున్నారా? అవును, యానిమేటెడ్ సినిమాలకి కూడా మన జనాలలో ఆదరణ చాలా ఉంది. రీసెంట్గా 'మహావతార్ నరసింహ' సినిమా వచ్చి రికార్డులను సెట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఈ సినిమాలో దేవతలు అలాగే రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతుంటే ఒక మనిషి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాలో 14 లోకాలను కూడా చూపించబోతున్నాడట జక్కన్న. ఇక సినిమా ట్రైలర్కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక సినిమా సంగతి అంటారా, చూడాల్సింది.